Namaste, I'm Radha Priyanka, Certified Career Counselor for Teens. Last few videosలో మార్క్స్ కాకుండా మన పిల్లల కెరియర్ చాయిసెస్ని ఇంపాక్ట్ చేసే 5 మేజర్ డైమెన్షన్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేస్తాను. మామూలుగా ఎస్పెషల్లీ సెమీ అర్బన్ ఏరియాస్లో ఎలా అయిపోయిందంటే ఐఐటి నీట్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు పేరెంట్స్. ఇంకా ఇప్పుడు కూడా ఫన్నీ థింగ్ ఏంటంటే రీసెంట్గా తెలిసిన విషయము 3rd క్లాస్కే ఐఐటిని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. పిల్లలు ఏం చదువుతారు 3rd క్లాస్ నుండి ఐఐటిలో? ఐఐటి నీట్ మంచి కెరియర్ ఆప్షన్సే, కానీ అందరికీ సూట్ అవ్వదు. ప్రతి పిల్లాడిని మనం ఐఐటిలో జాయిన్ చేయడం, నీట్ కోచింగ్లో జాయిన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏ పిల్లాడైతే ప్రెషర్ని తట్టుకోగలడో అండ్ ఎక్కువసేపు ఫోకస్డ్గా చదవగలడో ఓకే, వాళ్ళని మనం జాయిన్ చేస్తే ఓకే. బట్ కొంతమంది పిల్లలకి ఎక్కువసేపు చదువుకోవడం, ఎక్కువసేపు బుక్స్ ముందు కూర్చోవడం ఇష్టం ఉండదు. అలా అని వాళ్ళకి వేరే కెరియర్స్ ఉండవా? మనం ఎందుకు జస్ట్ ఐఐటి నీట్ అని దాంట్లోకి పంపిస్తున్నాం మన పిల్లల్ని? వాళ్ళు ఎగ్జామ్స్ టెన్షన్ అవన్నీ భరించలేక చిన్న చిన్న పిల్లలు చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యి ఏడుస్తుంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు, చూస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్. అండ్ కొంతమంది పేరెంట్స్ డైరెక్ట్గా నాకు చెప్పిన కూడా, అమ్మ పిల్లలు ఐఐటి అర్థం కాక ఏడుస్తున్నారు అని. పిల్లలు అంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినప్పుడు మనం ఎందుకు వాళ్ళని దాంట్లో జాయిన్ చేయడము? ఓకే, యాజ్ ఎ పేరెంట్స్ మనం మంచి ఇంటెన్షన్తోనే జాయిన్ చేస్తాము. బట్ పిల్లలకి అది సూట్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా ఎందుకు జాయిన్ చేయడము? అది వేస్టే కదా. పిల్లల కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. ఇంకా ఆ ఐఐటి నీట్ సబ్జెక్ట్ అర్థం కాకపోతే వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ అయిపోయి ఇంకా నాకు ఏమీ అర్థం కాదేమో, నాకు అసలు చదువు నా బుర్రలకు ఎక్కదేమో అన్న ఫీలింగ్లోకి ఉంటారు. దానికన్నా వాళ్ళకి ఏది ఇష్టం ఉంటుందో అది చదివిస్తే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఐఐటి అండ్ నీట్ ప్రతి ఒక్క చైల్డ్కి కాదు, మనం అందరినీ దాంట్లోకి పంపించొద్దు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ వైడ్ థౌజండ్స్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ విషయం చెప్పినప్పుడు ఫస్ట్లో నేను కూడా డౌట్ పడ్డాను. బట్ ఎవరికైనా డౌట్ వస్తుంది. మనకు తెలిసినవి ఓన్లీ 10-12 కెరియర్ ఆప్షన్సే కదా, థౌజండ్స్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ అంటున్నారు. అవన్నిటికీ జాబ్స్ ఉంటాయా? మనం రైట్ స్టెప్ తీసుకోగలమా లేదా అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరికైనా. సో రీసెంట్గా నాకు ఒక రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒక ఎన్సిఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసిన కెరియర్ బుక్ కనిపించింది. దాంట్లో వాళ్ళు యూనిసెఫ్తో కలిపి జాయింట్గా 500 కెరియర్ పాత్స్ డిజైన్ ఆ బుక్లో డీటెయిల్స్ ఇచ్చారు. 500 కెరియర్ కార్డ్స్ గురించి, 500 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెరియర్స్. అవి 22 సెక్టార్స్ కింద 500 కెరియర్ ఆప్షన్స్ గురించి డిస్క్రైబ్ చేసిండ్రు. సో నాకేమనిపించిందంటే ఈ ఒక్కొక్క కెరియర్ ఆప్షన్ని వీడియోగా తీసి పెడితే పిల్లలందరికీ హెల్ప్ అవుతుంది కదా అనిపించింది. సో నేను రేపటి నుండి రోజు అట్లీస్ట్ 1 or 2 కెరియర్ ఆప్షన్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ ఎన్సిఆర్టీ ఇచ్చినవి మాత్రమే, ఎందుకంటే అది ఒక నేషనల్ అక్రిడేటెడ్ బాడీ. అండ్ ఈ బుక్ 2025లోనే రిలీజ్ అయింది, లేటెస్ట్దే. మనందరికీ కూడా దాని మీద నమ్మకం ఉంటుంది. సో మనం థౌజండ్స్ అనేది వదిలేద్దాము, అట్లీస్ట్ ఈ 500 ఆప్షన్స్ ఏందో తెలుసుకుందాం. సో దట్ మనం మన పిల్లలకి ఇది కాకుండా ఇంకా ఈ ఐఐటి ఎన్ఈటి కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని మన పిల్లలకి చెప్పొచ్చు. అండ్ మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మై ఎయిమ్ ఈజ్ సింపుల్. ఎస్పెషల్లీ ఈ సెమీ అర్బన్ ఏరియాస్లో మనం ఇంకా అంత అప్డేటెడ్ లేదు కాబట్టి ఇవి మాత్రమే ఫ్యూచర్. ఇంకా ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే, ఐఐటిలో ర్యాంక్ రాకపోతే మన పిల్లల్ని డైరెక్ట్గానే మనం నీకు ర్యాంక్ రాలేదు అని వాళ్ళని గుచ్చినట్టు మాట్లాడతాము, కానీ వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మనకి తెలీదు అసలు వాళ్ళకి నచ్చింది చేస్తే వాళ్ళు ఎంత సక్సెస్ అవుతారు అనేది మనం అసలు ఆలోచించము. ఇన్స్టెడ్ వీళ్ళని చూసి ఒక దాని వైపు పుష్ చేస్తాము. సో మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అందుకనే రేపటి నుండి నేను ఒక కెరియర్ లైబ్రరీ లాగా ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఈ సమ్మర్ హాలిడేస్ అయ్యేలోపు పిల్లల కెరియర్ డెసిషన్స్ తీసుకునే టైం వచ్చేటప్పటికి నాకు ఆ కెరియర్ లైబ్రరీ కంప్లీట్ చేయాలని ఉంది. సో ఐ విల్ ట్రై మై బెస్ట్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నేను ఈ ఎన్సీఆర్టీ మాత్రమే ఫాలో అయ్యి 500 కెరీర్ ఆప్షన్స్ వీడియోస్ చేస్తాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే, మీరేమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.